హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శరత్కి మిస్లీ నానబెట్టాను ముందు రోజు నైట్. ఇంకా నేను టీ పెట్టుకొని పాలు కూడా కాగబెడుతున్నాను అనమాట. చరణ్ ఆ రోజు ఎర్లీగా లేచాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత లేపినా లేకపోడు, కానీ హాలిడేస్ అప్పుడైతే ఎర్లీగా లేచి కూర్చుంటాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి మామూలుగా మిస్లీలో శరత్ ఎప్పుడు బ్లూబెర్రీస్ అట్లా వేసుకుంటా అనమాట. ముందు రోజు నైట్ బ్లూబెర్రీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇవాళ దానిమ్మ గింజలు వేసుకుంటాను, ట్రై చేస్తాను ఎట్లా ఉండిద్ది ఏంటని చెప్పి. దానిమ్మకాయలు ఉంటే అవి పొద్దున్నే ఒలుస్తున్నాడు అనమాట. ఇంకా దాంట్లో దానిమ్మ గింజలు, కొంచెం పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పెరుగు వేసుకొని తింటున్నాడు. తనకి అట్లా నచ్చుతుందంట. పొద్దున్నే అట్లా ఆ బ్రేక్ఫాస్ట్ తింటుంటే బాగుంది అనిపిస్తుందంట. ఇంకా శరత్ తిన్నాడు. తిన్నాక పిల్లలకి బ్రష్ చేపిస్తున్నాం అనమాట. అంటే రోజు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో చేయట్లేదో మాకు తెలియదు కదా. ఇంకా వీక్లీ 2 times అన్నా మేము చేపిద్దాము వాళ్ళకి అని చెప్పి చేపిస్తున్నాము. ఫస్ట్ చరణ్కి చేపిస్తున్నాము. ఇంకా చైత్ర నాకు కూడా చేపించండి అని చెప్పి ఇంకా చైత్రకి చేపిస్తున్నాడు అనమాట. ఈ ముందుపల్లి అవసరం, ముందుపల్లితో హోల్స్ ఏమన్నా మళ్ళీ బ్యాక్ పనులు హోల్స్ ఉంటాయి కదా, ఫుడ్ అక్కడ ఉన్నది మిగిలిపోద్ది. అదొకటి. సేమ్ పై కూడా అలానే బ్యాక్ పనులకి హోల్ ఉంటుంది. కొరికినప్పుడు ఫుడ్ దాంతో చూ చేసి బయట చేసేది. కన్సెంట్ ఈ కింద తెలుసు కదా, ఏ కన్సెంట్ చిన్నగా గమ్ బ్యాక్ పని చిన్నగా అనుకుంటా వెళ్ళాలి, స్లోగా వెళ్తాడు. సేమ్ అలానే మళ్ళీ పైన గమ్స్ నోరు మూసుకొని నీకు తెలిసి టచ్ అయ్యింది, నీకు తెలిసింది కదా గమ్ టచ్ అయింది అనేది తెలిసింది. హెల్తీ తెలవాలి ఫుడ్. ఓకే, పెద్ద ఎత్తున బ్రేక్ఫాస్ట్ లాగా మొత్తం ఇదే పెడతాడు. ఇష్టంగా దీన్ని కొంచెం అట్లా మొహమాట పెట్టకుండా నువ్వు ఒకసారి మామూలుగా తిను. ఏమైంది చైత్ర? నచ్చ మింగేసేవు అయిపోయిందిగా. పెరుగు పొమ్మగ్రానేట్ నచ్చదు. వాడికి నచ్చింది వాడే ఊసొచ్చాడా అయింది. నువ్వు పెరుగు పొమ్మగ్రానేట్ తింటావుగా బుజ్జి? నేను బ్రష్ చేసుకోవాలా? నేను బ్రష్ చేయలేదని చదువుతా. నీకు ఎక్కువ సరే కొంచెం పెట్టు. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడికి రా. ఇందాక కూడా ఊసుంటాడు నాకు తెలిసి. ఊసావా? నిజం చెప్పిందాక ఇంకోసారి ట్రై చేసిద్దండి. కొంచెం తీసుకో. ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం అట్లానే ఉండిద్ది. మా శరత్ అది మిసిలి అదే కలుపుకున్నాడు కదా, మమ్మల్ని టేస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు అనమాట. పిల్లలేమో మాకొద్దు అన్నాడు. కాదు, మీరు టేస్ట్ చేయండి, ఎక్కువ బాగుండిద్ది, పొద్దున్నే పొట్టలో హాయిగా ఉండిద్ది అని చెప్పి టేస్ట్ చేపిస్తున్నాడు. చరణ్ ఏంటంటే పొమోగ్రానేట్ పెరుగు తింటాడు అనమాట ఇష్టంగా. చైత్ర పొమోగ్రానేట్ పెరుగు తిందనమాట. అంటే మిసిలి తినిద్ది చైత్ర, వాడు అట్లా కంబైన్ చేసుకొని తింటారనమాట. ఇంకా శరత్కి అది కాక ఆ రోజు కొంచెం అంటే దానిమ్మ గింజలు ఎక్కువ వేసేటప్పుడు అది మొత్తం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటాడు ఒకసారి మీరు టేస్ట్ చేయండి అని. మేము వద్దు అంటాం అనమాట. ఆ రోజు మాకు టేస్ట్ చేయించాడు. పర్లేదు, అంటే ఫస్ట్ టైం కొంచెం ఇదిగా అనిపించింది. అలవాటైతే బాగానే ఉండిద్దేమో అనిపించింది. ఇంకా చరణ్ అది వద్దన్నాడు. వాడు ఇంకా పెరుగులో పొమగ్రానేట్ వేసుకొని తిన్నాడు పొద్దున్న. ఇంకా బ్రేక్ఫాస్ట్కి చైత్ర ఏమో బ్రెడ్ మీద పెస్తో ఉండేది, ఆ పెస్తో పూసుకొని తినిందనమాట. ఇంకా నేనేమో కార్న్ఫ్లేక్స్ తిన్నాను. తిన్నాక ఇంకా రెడీ అయిపోయాము. నేను అప్పటికి స్నానం అది చేసేసి 11 అట్లా అయ్యింది. ఇంకా రెడీ అయిపోయాం అనమాట. ఎక్కడికంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. ఇంకా సరే వెళ్ళేటప్పుడు బనానా తినండిరా అంటే ఇంకా చైత్ర తినింది. చరణ్ కొంచెం తిని ఇంకా నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను. ఇంకా నేను వాడిని రెడీ అయిన దగ్గర నుంచి తలదూతాను రారా అంటే అసలు నాకు అలింగట్లేదు అనమాట. వద్దు నాది బాగానే ఉందని చెప్పి ఇంకా శరత్ చెబితే శరత్ దూతా ఉన్నాడు. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట 11కి అట్లాగా. మా చరణ్ వాళ్ళు లాస్ట్ సాటర్డేనే గొడవ చేశారనమాట, వెళ్దాము అని చెప్పి. ఇంకా వీళ్ళకి ఏంటంటే సాటర్డే ఒక్కరోజే, సండే రోజేం బిజీగా ఉంటారు, చైత్ర ట్యూషన్ అవన్నీ ఉంటాయి కానీ ఇంకా సాటర్డే ఒక్కరోజే అనమాట వాళ్ళకి ఖాళీగా ఉండేది.
ఇంకా వెళ్దామని అడిగారు. లాస్ట్ వీకెండ్ కుదరలేదు. ఇంకా సరే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం లేరా అంటే ఇంకా ఈ వీకెండ్ వెళ్తున్నాం అనమాట. ఆ రోజు చైత్ర కొత్త చెప్పులు వేసుకుంది. నేను ఇండియా నుంచి కొనుక్కొని వచ్చిందనమాట. అప్పుడు అవి నేను కనిపించుకుని డబ్బాల్లో పెట్టించాను అనమాట. అవి ఏంటంటే సమ్మర్లో వేసుకునే చెప్పులు కదా, ఇప్పుడు ఎందుకులే అని చెప్పి డబ్బాలో పెట్టించాను అనమాట. పెట్టించితే అవి కనిపించినట్టుంది, ఇప్పుడు వేసుకుంటానని చెప్పి అంటుంది. చైత్ర చల్లగా ఉందమ్మా, వేసుకుంటే చలి పుట్టిద్దంటే నేను సాక్స్ వేసుకుంటానని చెప్పి అవి వేసుకొని వచ్చింది. ఇంకా చైత్ర ముందు సీట్లో కూర్చుంది, ఇంకా నేను వెనక సీట్లో కూర్చుంటే నాకు బెల్ట్ మా చరణ్ పెడుతున్నాడు అనమాట. చైత్ర ఏంటంటే ముందు సీట్లో కూర్చోవాలంటే ఇక్కడ రూల్ ఏంటి అంటే 12 years ఉండాలి అంట. అండ్ హైట్ వాళ్ళు చెప్పినంత హైట్ అయితే ఎంత చెప్పారు నాకు కరెక్ట్ గుర్తులేదు. ఆ హైట్కి వస్తే ముందు కూర్చోవచ్చు అంట. సో చైత్ర ఆ హైట్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా ముందు కూర్చోవచ్చు అని చెప్పాడు అన్నమాట శరత్. ఇంకా అప్పటి నుంచి చైత్ర ముందే కూర్చున్నది అన్నమాట. ట్యూషన్కి వెళ్ళేటప్పుడైనా ముందే కూర్చుంటుంది. ఇంకా ఆ రోజు శనివారం కదా, మార్కెట్ అంతా ఫుల్గా పెట్టింది అనమాట. చిన్న తుప్పరట్లా పెడతా ఉంది. ఇంకా మార్కెట్లో వెళ్తే వెళ్దామని చెప్పి అన్నాడు అనమాట శరత్. ఇంకా సరేలే కాసేపు ఆగిన తర్వాత అట్లా అంటే ఈవినింగ్ టైం అయినా ఈవినింగ్ 5 దాకా ఉంటుంది అనమాట. సరే ఆ లోపు కుదిరితే వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి రాగానే ఫుట్బాల్ కార్డ్స్ అంటే చరణ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినాయి అని చెప్పి తీసుకొని వచ్చి ఋషిక్ చూపిస్తున్నాడు. ఋషిక్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన కార్డ్స్ అని చెప్పి చరణ్కి చూపిస్తూ ఉన్నారు. ఇంకా మేము లంచ్లోకి పలావ్ చేసుకుందామని చెప్పి మా వదిన ఇక్కడ బియ్యం అది కడుగుతుంది. ఇంకా ముందు రోజు చికెన్ అది తీసుకొచ్చింది అనమాట. అవి మ్యారినేట్ చేసి పెట్టింది. చేతి ఎందుకు పెడుతున్నారు? కరెక్ట్ రాదు కదా, అట్లా కాదు. వాళ్ళు ఇచ్చిన పెన్ను వాడండి. పెన్నుతోనే వచ్చిద్దమ్మా బాగా. కాదు బ్లౌజులకి థ్రెడ్ వర్క్ చేస్తారే అట్టుంది. పెన్ను అయితే కరెక్ట్ గా బ్లౌజ్ థ్రెడ్ వర్క్ చూసే చూడు, ఆయన కూర్చుతా ఉంటాడు. అట్లాంటి పెన్నే అదే. అయ్యేనే చరణ్ ఎందుకు సౌండ్? మా వదిన రెడ్ యాపిల్, నేను ఇంతకుముందు ఒక షార్ట్ చూపించాను కదా, యాపిల్ లోపల రెడ్ ఉండేది అని చెప్పి ఆ యాపిల్ తీసుకొచ్చిందంటే ఇంకా ఆ యాపిల్ మామూలు యాపిల్ కట్ చేసి ఇచ్చింది పిల్లల్ని తినమని చెప్పి. ఇంకా చైత్రాకి ఇది ట్యూషన్లో ఇచ్చారు, నేను చూపించాను కదా, అది మా వదిన వాళ్ళకి చూపించలేదన్నమాట. ఎప్పటి నుంచో అడుగుతా ఉంది, అత్తోళ్ళకి స్కూల్కి తీసుకొచ్చి చూపిస్తానిది అనమాట. నేను వద్దమ్మా, అత్తోళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం అత్తోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ చూపిద్దులే అని చెప్పి ఇంకా ఆ రోజు తీసుకొని వచ్చిందనమాట. తీసుకొస్తే ఇంకా ఋషిక్ చేస్తున్నాడు. వాడు ఫస్ట్ చేత్తో పెడుతున్నాడు అనమాట. చేత్తో కాదురా స్టిక్తో పెట్టరా, పెన్నుతో పెట్టరా అంటే వాడికి పెన్ను నచ్చట్లేదంట. ఇంకా చేత్తో పెడతా ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉన్నారనమాట. ఇంకా సరే మేము కొంతసేపు కూర్చొని మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాము. 12:30 దాకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా 12:30 అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఆకలి అంటారని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చి ఆ పలావు చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. మా వదిన వాళ్ళ చాకు పెద్దగా ఉండేది కదా, నేను అసలు కటింగ్ చేయలేను అనమాట. దాంతో మా వదిన కట్ చేస్తూ ఉంది. ఇంక ఈలోపు చెర్రీ ఏదో పిలిస్తే పైకి వెళ్ళింది అనమాట. ఇంకా నేను పీల్ చేస్తూ ఉన్నాను. ఇంక మళ్ళీ మా వదిన వచ్చి తీసుకుంది. వీళ్ళు కూడా వెళ్ళారు. వీళ్ళ పైన ఉంది, వీళ్ళు ఒక్కడే బయట ఉంది. విడిగా వండితే నాకు పలుగ్గానే ఉన్నట్టు. అలా కాస్త నీళ్ళు పడితే ఇందులో కూడా నూనె, ఇది మన బోర్లు చేసింది అనుకుంటా. నేను కట్ చేస్తుందా, నువ్వు మిక్సీ చేయాలన్నా ముందు కూర్చొచ్చి అనుకుంటే అందుకే దీంట్లో అసలు చాలా అందులో మ్యారినేషన్ చేసాను. మీకు ఇదే ఉంది. దీన్ని దీంట్లో ఒక చొక్కా ఇంకా మేము వంట చేస్తా ఉంటే శరత్ మార్కెట్కి వెళ్తానని చెప్పి వెళ్ళాడనమాట. వర్షం పడతానంది. నేను పెద్ద అవసరమైన ఏం లేవులే వద్దులే అంటే కాకపోతే దానిమ్మకాయలు ఉంటాయి అన్నమాట. శనివారం రోజు బాగా పెడతాను. నేను ఉదయం చూపించాను కదా, శరత్ కట్ చేస్తూ ఉన్న వైట్ కలర్లో ఉంటాయి కదా దానిమ్మకాయలు, అవి చాలా బాగుంటున్నాయి అన్నమాట. అవి అంటే కండ ఎక్కువని విత్తనం తక్కువ అట్లా ఉందన్నమాట, లోపల బాగుంటాయి అని. అవి మాకు ఇటు మేము ఉండే సైడు దొరకట్లేదు అనమాట. మామూలుగా రెడ్డి పెడుతున్నారు కానీ
అవి దొరకట్లేదు అనమాట. సరే సాటర్డే అయితే మార్కెట్ ఎక్కువ పెడతారని నేను వెళ్ళి తీసుకొస్తాను చూసి అని చెప్పి వెళ్ళాడనమాట. ఇంక నేను సరే పిల్లల్ని ఎవరన్నా తీసుకెళ్ళాడేమనుకున్నా కానీ ఒక్కడే వెళ్ళాడు. ఇంకా పిల్లలందరూ పైన ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా మాది పలావు అయిపోవచ్చిందనమాట. అప్పటికే 1:30 అట్లా అయింది. అప్పటికి ఆ టైంకి 1:30 అయింది. మా చరణ్ వచ్చి అమ్మ ఆకలి అవుతుందని చెప్పి అడిగాడు అనమాట. అంటే కొంచెం ఎర్లీగా తింటాం కదా మేము. ఇంకా అది కాక ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా వాడు ఏముంది యోగట్ అని అదేగా తినింది. ఇంకా ఆకలి అవుతుంది లంచ్ ఎంతసేపు అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా మా వదిన పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి పెట్టింది. ఆ లోపు తినరా అని చెప్పి పెట్టింది. ఇంకా అవి తిని వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా అయిపోయేటప్పుడు ఎగ్స్ అవి బాయిల్ చేసాం కదా, ఇంకా ఆ ఎగ్స్ కూడా దాంట్లో పెట్టి అంటే కొంచెం నీరు ఉన్నప్పుడే అట్లా పెట్టితే ఆ ఎగ్ కూడా కొంచెం ఫ్లేవరు పీల్చిద్ది అని చెప్పి ఇంకా అట్లా పెట్టి మూత పెట్టేసాము. ఇంకా మా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఆ రోజు చాలా చేసినట్టు అనిపించింది మాకు. అంటే చికెన్ కొంచెం ఎక్కువే ఉందన్నమాట. సరే చికెన్కి తగ్గట్టు రైస్ వేయాలి కదా అని చెప్పి రైస్ వేసాము. ఇంకా చాలా మిగిలింది కూడా మాకు. అంటే మాకు తెలుసు ఎక్కువ అయిద్దని చెప్పి, కానీ చికెన్కి రైస్ అట్లా ఈక్వల్గా కొంచెం చికెన్ కొంచెం ఎక్కువ కొంచెం రైస్ అట్లా తక్కువగా చేసాం కానీ చాలా అయ్యింది. ఇంకా 2 అట్లా అయ్యిందనమాట టైం. ఇంకా సరే పిల్లల్ని తింటారా అంటే వాళ్ళు అప్పుడే స్నాక్స్ తినింది ఇంక తినమన్నారనమాట. అప్పుడే ఇంకా శరత్గాను చెర్రీకి పెట్టించాం. వాళ్ళు టీవీ దగ్గర కూర్చొని తింటా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇట్లా స్టెప్స్ మీద ఆడుతున్నారనమాట. మేమేమో ఎక్కడ పడతారా మీరు మామూలుగా లోపలికి వచ్చి ఆడుకోండి అంటే కాదని చెప్పి అక్కడే కొంతసేపు ఆడుకున్నారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ లంచ్కి వచ్చారనమాట. అంటే వేడివేడిగా తింటే బాగుండిద్ది కదా, సరే తినంటారా రండి అంటే ఇంకా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు తింటున్నారనమాట. ఇంకా శరత్ తినటం అయిపోయింది. సరే మీరు కూడా పెట్టుకొని తినండి అన్నాడు. కానీ ఇంకా మళ్ళీ వీళ్ళు తింటున్నారు కదా, మధ్యలో మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ప్రశాంతంగా తిన్నట్టు ఉండదని చెప్పి వాళ్ళు తిన్నాక తింటాంలే అని చెప్పి ఇంకా మేమిద్దరం కూర్చొని తింటా ఉన్నాం అనమాట. ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ? ఎప్పుడు తినేవాళ్ళు ఎవరు మిస్ అయ్యారు? ప్రతిమంటి కానీ నీతి కదా అది ప్లేస్ అట్లా పక్కన కొన్నిసార్లు ప్రతిమంటి అక్కడ కూర్చుంది, నువ్వు ఇక్కడ కూర్చుంటావు అత్త అక్కడ కూర్చుంది. క్యాప్ కూడా ఉంటుంది ఇక చూసుకో, చల్లగా ఉంది. చైత్ర తీసుకో అన్న. హుడీ వేసుకో చైత్ర. హుడీ వేసుకోండి చైత్ర. చెర్రీ ఫ్రేమ్ నచ్చకపోతే ఏదన్నా ఇంకో చోటైనా చూసుకుందాం. ఆ రోజు చెర్రీకి ఆఫ్టర్నూన్ 3:30కి ఐ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంకా శరత్ తీసుకెళ్తున్నాడు. చైత్ర నేను కూడా వస్తానా అని చెప్పి పోతుంది. శరత్ ఏమో చల్లగా ఉందిగా చైత్ర ఎందుకు నువ్వు ఇంట్లో ఉండొచ్చు అంటే కాదు నేను వస్తానని చెప్పి అంది. ఇంకా వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. ఇంకా వీళ్ళిద్దరే ఇంట్లోనే ఆడుకుంటున్నారనమాట. ఇంకా మేము తినేసాం కదా, కొంచెంసేపు రిలాక్స్గా కాసేపు పడుకున్నాం సాంగ్స్ అది పెట్టుకొని రిలాక్స్గా పడుకుంటే వీళ్ళు అసలు ఆ రూమ్లో ఆడుకోవచ్చు కదా, ఎక్కడికే వచ్చి అక్కడే ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా నేను మా వదిన మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే కిచెన్లో పైనాపిల్ జ్యూస్ ఉంటే అది ఇద్దరు వాడు బాటిల్లో ఇటు గ్లాస్లో పోసుకొని ఇద్దరు అటు తిరుగుతూ తాగుతున్నారనమాట. మా వదిన ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి అసలు ఎవరిని అడిగి పోసుకున్నారు మీరు, చల్లగా ఉంది కదా అది కొంచెం కూలింగ్ తగ్గాలి కదా, ఎవరిని అడిగి పోసుకున్నారు మీరు, మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇక్కడే కూర్చోండి తాగిందాకా అని చెప్పి కూర్చోబెట్టిందనమాట. వాళ్ళు అక్కడ కూర్చున్నారే కానీ వాళ్ళు పనిష్మెంట్లా ఫీల్ అవ్వట్లేదు అనమాట. నవ్వుకుంటా ఇద్దరు చీర్స్ కొట్టుకుంటా ఉన్నారు. ఇంకా కొంచెంసేపు కూర్చున్నాక మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి. ఇంకా శరత్ వాళ్ళు వచ్చారు. చెర్రీకి చూపించారు కదా మామూలుగా ఫ్రేము, వాడు ఫ్రేమ్ మార్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. వాడికి నచ్చింది అక్కడ లేదంట. సరే మా వదిన అదే అంది, నచ్చితే తీసుకొచ్చుకో లేకపోతే వేరే దాంట్లో అయినా చూద్దామని చెప్పి అంది. ఇంకా తీసుకొచ్చుకోలేదనమాట ఫ్రేము. ఇంకా 5:30 అట్లా అయింది. ఇంకా నేను కాఫీ పెట్టుకున్నాం, నేను మా వదిన కాఫీ పెట్టుకున్నాము. ఇంకా శరత్ ఏమో పైనాపిల్ జ్యూస్ అది తాగాడనమాట. ఇంకా వీళ్ళు కూడా పిల్లలు
కొంచెం జ్యూస్ అది తాగారుగా. ఇంకా వాళ్ళు క్రాఫ్ట్ ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ మామూలుగా ఈవినింగ్ బజ్జీలు వేసుకుందామని చెప్పి ముందు రోజు పచ్చిమిర్చి తీసుకొని వచ్చిందనమాట మా వదిన. ఇంకా వాటిల్లో ఇత్తనాలు ఉంటాయిగా, ఇత్తనాలు తీసి పెడుతుంది. 5:30 అట్లానే అయింది. నేను అన్నాను ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు కదా, అంటే లేట్గా తిన్నాం కదా, ఇప్పుడు వద్దులే నైట్ డిన్నర్కి అట్లా చేసుకుందాము అని చెప్పి ఇంకా అప్పుడు మళ్ళీ అవి విత్తనాలు అవి తీసేసి ఇంకా అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. ఇంకా నైట్ 8కి అట్లా బజ్జీలు వేస్తున్నాం అనమాట. వేస్తుంటే శరత్ ఏమో అసలు ఇప్పుడు బజ్జీలు ఎందుకు, నైట్ టైము వద్దు, నేనేం తిన్నా అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా అంటే 6కి వేసినా సరే ఆకలి కాదు కదా, ఇంకా ఒకేసారి 8కి అట్లా అయితే ఇంకా 2 తిన్నా ఇంక డిన్నర్ లాగా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నాము. శరత్ ఏమో నేను బజ్జీలు తిన్ను నైటు, నాకు అసలు ఫుల్గా ఉంది, నాకేం వద్దని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా కానీ అవి అన్ని విత్తనాలు అవి తీసాం కదా, మళ్ళీ అవి పాడైపోతాయేమో, సరే వేసేసి ఉంచుదాము, తిన్న వాటికి తిని ఇంకా నెక్స్ట్ డేకైనా బాగానే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా మొత్తం వేసేస్తున్నాం అనమాట. చెర్రీ ఏమో పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి అడిగాడు. ఇంకా సరే అని చెప్పి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టారు. ఇంక పిల్లలు మళ్ళీ బజ్జీలు కూడా డిన్నర్గా ఏం తింటారు, వాళ్ళు పెద్ద ఇష్టపడరు కదా, మా పచ్చిమిర్చి బజ్జీ అంటే వాళ్ళు మిరపకాయ తీసేసి పైదే తింటారు కదా, ఇంకా సరే పెట్టుకోనరా అంటే పెట్టుకున్నారనమాట. ఇంకా పిజ్జా వచ్చేసింది. పిల్లలకి తలా ఒక 2 స్లైసెస్ అట్లాగా పిజ్జా పెట్టాము. నువ్వు తినేసి చెర్రీ, నాకొద్దు, నేను బజ్జీ తింటా. మా వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా, కొంచెం స్పైసీగా ఉందన్నమాట. లోపల స్టఫింగ్ పెట్టినా సరే స్పైసీగానే ఉంది. స్పైసీ బాగా ఓకే. వామ్మో మిరపకాయ తీసేసి అన్ని సీడ్స్ తీసేసాము మనం. బెస్ట్ అంతా పెట్టినాం. ఆ మిరపకాయ కారంగానే ఉందన్నమాట. మరి వేడి మీద తినటం వల్ల ఏమో కారంగా అనిపించింది. తర్వాత అంటే పిల్లలకి ఇచ్చినా వాళ్ళు కారంగానే ఉందన్నారు, కానీ తర్వాత మేమేం చేసామంటే ఇంకా మామూలుగా అయితే ఆనియన్స్ లెమన్ అట్లా పిండుకొని తిందాం అనుకున్నాము. మళ్ళీ ఆనియన్స్ వేస్తే ఆ ఘాటు కూడా వచ్చిద్దేమో అని చెప్పి నేను వీడియో తీయటం మర్చిపోయాను. నిమ్మకాయ పిండుకొని దాని మీద పెరుగు వేసుకొని తిన్నాం అనమాట. పెరుగు వేసుకొని తింటే బాగానే అనిపించింది. కొంచెం వేడి తగ్గిన తర్వాత అంత కారం ఏమనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డేకి అసలు మంటగా ఏమనిపించలేదు అనమాట, బాగానే ఉన్నాయి. ఇంకా వీళ్ళు డిన్నర్ అయిపోయిన తర్వాత కొంతసేపు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాము అని చెప్పి అన్నారనమాట. కొంచెంసేపు మోనోపోలీ అన్నారు, కొంతమంది క్యారమ్ బోర్డ్ అన్నారు. ఫస్ట్ క్యారమ్ బోర్డ్ ఆడుకుంటామని ఇంకా కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఎవరికి రాదు, చెర్రీకి ఒక్కడికే వచ్చు. వీళ్ళందరూ ఊరక సరదాగా ఆడుకుంటామని చెప్పి కూర్చొని ఆడుకుంటున్నారు. చూడు చూడు ఇది 10 తెలియదు తెలియదు. ఇది 5 ఇట్లా కొడితే ఇట్లా నా కొడుకు అనిపించాడు, నాకు రాదు అడిగి నేర్చుకోవచ్చు. కథలు కూడా కానిస్తాను. బోర్డు వెరీ గుడ్. మా చరణ్ రోజు ఎర్లీగా నిద్రపోతాడు. ఆ రోజు ఎందుకు నిద్ర రాలేదు, నాకేందో ఊరకనే కూర్చున్నా నిద్ర వస్తుంది అనమాట. 10కే నిద్ర వస్తూ ఉంది. నేను ఇంకా ఊరికి అట్లా పడుకుంటే వాడు క్యారమ్ బోర్డు అయిపోయినాక వచ్చి పడుకున్నాడు అనమాట. ఇంక వెళ్దాంపా అంటే 10:30 అట్లా అయిపోయిందనమాట. ఇంక వెళ్దాంపా అంటా అంటే ఇంక చరణ్ అంటున్నాడు, నేను కూర్చోవచ్చా ముందు అని అడుగుతున్నాడు. కూర్చోకూడదమ్మా, నైట్ టైం అయినా ఎవరైనా చూసినా ప్రాబ్లం అయింది, వద్దని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా వర్షం కూడా పడి తుప్పర్లో గ్లాస్ అంతా వాటరీగా అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇంటికి బయలుదేరాము.
ఇంక పిల్లలైతే ఆ రోజు బాగానే ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకు కూడా అసలు టైమే తెలియదు అనమాట. అంతసేపు ఉన్నా సరే ఇంకా మాట్లాడుకుంటా పని చేసుకుంటా అట్లా ఉన్నాం కదా, టైమే తెలియలేదు. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.